అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద అత్యాచారం చేయడానికి థామస్ అనేటువంటి వ్యక్తి ప్రయత్నం చేశాడు. అతన్ని అమెరికా సీక్రెట్ సర్వీస్ పట్టుకుంది, ఏజెంట్లు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతని దగ్గర ఉన్నట్టు ఒక లెటర్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, లైంగిక వేధింపులు చేసేవాడు, దేశద్రోహి, ఇలాంటి వాళ్ళని మనం క్షమించకూడదు అనేటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఈ కామెంట్స్ను ఎవరి గురించి చేశాడు అనేది చర్చనీయాంశం అవుతున్నటువంటి తరుణంలో ట్రంప్ తోటి మీట్ ది ప్రెస్ నిర్వహించినటువంటి జర్నలిస్టులు, ఒక లేడీ జర్నలిస్టు థామస్ రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలు మీ గురించేనా, మీ గురించి మీరు అనుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నించినప్పుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాయంట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ లేడీ జర్నలిస్ట్ మీద. మీరు ఎప్పుడు ఇలానే అడుగుతుంటారు, నేను నికార్సైనటువంటి మనిషిని, నాలాంటి నిజాయితీపరుడు, నాలాంటి దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి విరుచుకుపడ్డాడంట ట్రంప్. కాకపోతే ఆ ప్రశ్న ఎందుకు అడిగింది అని అంటే, థామస్ ఖచ్చితంగా ట్రంప్ గురించే ఆ లేఖలో ప్రస్తావించి ఉండవచ్చు. పైగా థామస్ వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఎంటర్ కాబోయే ముందు అతను ఒక లెటర్ రాసి ఆ లెటర్ని వాళ్ళ ఇంటికి మెసేజ్ రూపంలో పంపించాడంట. మెసేజ్ రూపంలో పంపిస్తే ఇలాంటి వాళ్ళని మనం క్షమించకూడదు, ఇలాంటి వాళ్ళని క్షమిస్తే దేశానికి నష్టం జరుగుతుంది, కాబట్టి ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు అని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సారాంశం. మరి ఇది ట్రంప్ గురించి అని అంటే, ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఉన్నాడు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సారాంశం ఏంటంటే, లైంగికంగా మహిళల్ని, ప్రత్యేకించి టీనేజ్ అమ్మాయిల్ని వేధించడం. ఇది పెద్ద స్కామ్.